శ్రీమహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని స్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు ఒక్కొక్క లగ్నము 12 లగ్నాలు తెలియని వారు రాశిని చూసుకోండి. జన్మించినప్పుడు ఆ యొక్క లగ్నం యొక్క ప్రభావం వల్ల మీకు స్థిరకారకత్వాలు అంటారు. అంటే లగ్నాధిపతి ఎవరు, ధనాధిపతి ఎవరు, తృతీయాధిపతి ఎవరు, చతుర్థాధిపతి ఎవరు, దీన్ని బట్టి మీకు ఎదగలేకపోతున్నామంటే కారణం ఏమిటి, ఫైనాన్షియల్గా సంపాదించలేకపోతున్నామంటే ఏమిటి, అన్నదమ్ముల మధ్య నుండి సఖ్యత కానివ్వండి, విద్యా విషయం కానివ్వండి, గృహ విషయం కానివ్వండి, వివాహం కానివ్వండి, ఉద్యోగము, వ్యాపారము, ఇన్వెస్ట్మెంట్స్, ఇలాంటివన్నీ కూడా మీ యొక్క జన్మజాతకంలో మీ గ్రహబలం ఎలా ఉందో చూసుకొని ఏ రకంగా నిర్ణయం తీసుకోవాలి, ఏ రకమైనటువంటి రూట్లోకి వెళ్తే మీరు బాగుంటుంది అనేటువంటి అంశాలు చెప్తుంది. నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్కటిగా మనం తెలుసుకుందాం. వృశ్చిక లగ్నము లేదా రాశి చూసుకోవచ్చు. అయితే ఈ లగ్నానికి సహజంగా ఉండే లక్షణం ఏమిటి అంటే కాంపిటీషన్, పోటీతత్వం అనేటువంటి సహజంగా ఉండేటువంటి లగ్న లక్షణం ఇది. అయితే ఈ కుజుడు కనుక మంచి పొజిషన్లో ఉంటే పోటీ వల్లే లైఫ్లో చక్కటి ఫలితాలు జరుగుతాయి. అంటే ఓన్ హౌస్ ఉండడము ఈ రెండు రకాలుగా ఉంటుందండి. కుజుడు యొక్క ఓన్ హౌసెస్ రెండు, ఒకటి వృశ్చికము, రెండవది మేషం. మేషంలో ఉంటే ఎక్కువ గొడవలకు దారితీస్తుంది, వృశ్చికంలో ఉంటే భూయోగాన్ని ఇస్తుంది. అలా కాకుండా నీచబడ్డాడు 9వ స్థానంలో, అలాంటప్పుడు తండ్రితో సరైన సఖ్యత లేకపోవడము, లేకపోతే కొన్ని లైఫ్లో ఎక్కువ ఫ్రస్ట్రేషన్స్కి గురవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఇది కనుక మీకు కనుక పాపగ్రహాలతో కలిసి ఉన్నట్లయితే మీరు ఎట్టి పరిస్థితుల్లో గొడవల జోలికి వెళ్ళకూడదు అనే విషయం గుర్తుపెట్టుకోండి. వృశ్చికం వారికి పాపగ్రహాలు అంటే ఏంటి, కుజుడికి శని కానీ, రాహు కానీ, లేదా నీచబడ్డ బుధుడు కానీ, ఏదైనా నీచబడినట్టు గ్రహంతో కలిసి ఉంటే మీరు గొడవల జోలికి వెళ్ళకపోవడం వల్ల మీరు సేఫ్గా ఉంటారని అర్థం చేసుకోవాలి. మీ జాతకంలో ధనయోగం అనేటువంటిది ట్రైనింగ్స్, టీచింగ్స్, గైడింగ్స్, మనీ రిలేటెడ్ లేనట్లయితే వీటి మూలంగా ఉంటుంది. కానీ మీకు గురువు ఎంత బాగుంటే, అంటే మీ జాతకంలో జూపిటర్ను బాగా పెంచుకోవాలంటే అలాగా మీరు అనుకోవచ్చు, ఏమండి జూపిటర్ బాగుండాలంటే నేను కనకపుష్య రాగం పెట్టేసుకుంటా. అలా కాదు. పాడైతే కనకపుష్య రాగం పెట్టుకోవడం వల్ల ఇబ్బందిగా తప్పితే మీకు ఎక్కడా కూడా మంచి ఫలితాలు రావు. కాబట్టి గురువుకు సంబంధించినటువంటి దాన ధర్మాలు, అంటే శనగలు దానంగా ఇవ్వడం, దత్తాత్రేయ పారాయణం చేయడం, దక్షిణామూర్తి ఆరాధన చేయడం, ఇవి చేయాలి. మీకు గురువు బాగున్నాడు, అప్పుడు కనకపుష్య రాగం పెట్టుకోవడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. గురువు బాగుంటే సంతానం కలిగినప్పటి నుంచి లైఫ్లో ఫైనాన్షియల్గా మంచి స్టేజ్కి వెళ్తారు, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే శని 3, 4 అధిపతి అవుతాడు మీకు. కాబట్టి ఒక్కొక్కసారి మీకు ఈ 3వ ఆధిపత్యము, 4వ ఆధిపత్యము రావడం వల్ల ఇంటి నుంచి దూరంగా వెళ్ళినప్పటి నుంచి మీ లైఫ్ బాగుంటుంది. ఒకే దగ్గర ఉండకుండా ఒక్కోసారి కొన్ని ప్లేసెస్కి మారుతూ ఉంటారు కొంతమంది. అయితే ఇది డిపెండ్ ఆన్ వాళ్ళకి ఏదైనా విదేశీ ధనయోగం ఉందా, లేకపోతే గృహం వీళ్ళ పేరు మీద బాగాలేదు కాబట్టి వీళ్ళ పేరు మీద ఉండకపోతే బాగుంటుందా అని చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. దాన్ని బట్టి చూసుకోవాలి. అయితే ఇక్కడ చాలామందికి నేను గృహం కొనుక్కోవచ్చా లేదా వృశ్చికం వారు అంటే నేను చెప్పేది ఒకటే, మీ 4వ అధిపతి కనుక బాగుంటే ఖచ్చితంగా మీ అంతటా మీరు స్వయం కృషితో కొనుక్కుంటారు, ఇంక అందులో డౌట్ లేదు. శని కనుక బాగుంటే, బాగోనప్పుడు ఏం చేయాలంటే మీరు కొనుక్కోకూడదని అర్థం కాదు. మీరు కొనుక్కునేటువంటి గృహము మీ పేరులో ఉండేటువంటి మొదటి అక్షరాన్ని బట్టి ఏ వర్గుకు సంబంధించినటువంటి పేరో మీరు తెలుసుకొని ఆ వర్గు సంబంధంగా ఏ డైరెక్షన్ పనికి వస్తుందో తెలుసుకొని తీసుకోవాలి. అలా కాకుండా అసలు బాగాలేదు అన్నప్పుడు మీ పేరుకి పనికొచ్చే తీసుకుంటే మీ జీవిత భాగస్వామి పేరు మీద తీసుకోవచ్చు. అలాగే సంతానం మంచి అభివృద్ధి ఉంటుంది ఈ లగ్నంలో పుట్టినటువంటి వారికి. అయితే ఇది డిపెండ్ ఆన్ గురువు వల్ల ఉంటుంది. మరియు వివాహం తర్వాత విదేశీ యోగాలు ఎక్కువగా ఉంటాయి ఈ లగ్నంలో పుట్టినటువంటి వారికి. అలాగే వీళ్ళకి ఏంటంటే కొంచెం షేర్ మార్కెట్ మీద ఎక్కువ మక్కువ ఉంటుంది మీకు. ఈ షేర్ మార్కెట్ మీద ఉన్నటువంటి మక్కువ, ఎవరైనా సరే షేర్ మార్కెట్లోకి వెళ్ళి ధనం సంపాదించాలని వెళ్తారు, కానీ ధనం పోగొట్టుకోవాలని వెళ్ళరు ఎవరు కూడా.
కాకపోతే ఒక స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత అన్నీ పోతూ ఉంటే నేను అందులోంచే సంపాదించుకోవాలని వెళ్ళి కొంతమంది సంపాదించిన వాళ్ళు ఉంటారు. 90% ఆఫ్ పీపుల్ ఫెయిల్ అయిపోయి ఇంకా పోగొట్టుకున్న వాళ్ళే ఉంటారు. అది కారణం ఏమిటంటే మీకు 2, 5, 8, 11 అధిపతులైనటువంటి గురు బుధులు యొక్క స్థితి సరిగ్గా లేదు అని మీరు అర్థం చేసుకోవాలి. పోగొట్టుకుంటున్నారంటే మీరు జాతకంలో కనుక గురువు బుధుడు కనుక బాగున్నాడా షేర్ మార్కెట్లో కింగ్ అవుతారు, లేకపోతే అనవసరంగా దాని వల్లనే ఇబ్బంది పడతారు. అయితే షేర్ మార్కెట్కి ఎప్పుడైనా వృశ్చిక లగ్నానికి ఇన్బిల్ట్గా యోగం ఉంటుంది, కానీ అది గురుబుధుల యొక్క స్ట్రెంత్ మీద ఆధారపడి ఉంటుంది. దీంతోపాటు ఒక విపరీత రాజయోగము, ఒక నీచభంగ రాజయోగము కనెక్ట్ అవ్వాలి. అలా కనెక్ట్ అవ్వకుండా ఉన్నప్పుడు మీకు ధనయోగాలు లేనప్పుడు అనవసరంగా ఇబ్బంది పడదన్నది మరొకటేం లేదు. అలాగే మీరు ఎక్కడ అంటే మీ జాతకంలో 10వ అధిపతి రవి అయినందుకు ఏ రంగంలో వెళ్ళినా మీరు కొంచెం ఒక స్టేజ్కి వెళ్ళేటువంటి యోగం ఉంది మీకు, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీ యొక్క జాతక చక్రంలో అంటే మీ యొక్క వృశ్చిక లగ్నానికి ప్రధానంగా కనుక చూసుకున్నట్లయితే మీ చార్ట్లో ఒకటే గుర్తుపెట్టుకోవాలంటే మీ లగ్నానికి మీరు ధనపరంగా ఎదగాలి అంటే దత్తాత్రేయుడిని, లైఫ్లో మీరు ఎదగలేకపోతున్నారంటే ఎక్కడో కుజుడు పాడేయాడు అందుకే గొడవల్లో ఇరుక్కుంటున్నానని, అలాగే షేర్ మార్కెట్లో అధిగమించట్లేకపోతే అంటే షేర్ మార్కెట్లోకి వెళ్ళి ఇరుక్కుపోతున్నా అంటే గురుబుధులు బాలేరని దాని స్ట్రెంత్ పెంచుకోవడము, ఇలా గనక చేస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లోని అంటే ఎందుకంటే రవి దశమాధిపతి అయ్యాడు కాబట్టి ఒక మేనేజింగ్ రిలేటెడ్, గవర్నమెంట్ రిలేటెడ్, సన్ బాగున్నాడు అనుకోండి, మీరు ఖచ్చితంగా మీరు ఏదైతే ఈ గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన వాటికి అయితే ఇక్కడ సన్కి ధనాధిపతికి సంబంధాలు రావాలి. అప్పుడు ఖచ్చితంగా మీరు గవర్నమెంట్ రిలేటెడ్, గవర్నమెంట్ అండర్టేకింగ్, గవర్నమెంట్కి సంబంధించిన వాటిల్లోకి ధనయోగం రావడం, ఎవరికైనా ఏదైనా నేర్పించడం ద్వారా టీచింగ్స్ ట్రైనింగ్స్ వల్ల ధనయోగం అనేటువంటిది వస్తుంది. అయితే ఇక్కడ చాలామందికి ఏంటంటే మేము ఎన్నో పూజలు చేస్తున్నామండి, జాతకంలో ఈ గ్రహం బాలేదన్నారు, పలానా దేవతామూర్తి దగ్గరికి వెళ్ళాము, పలానా ఇంట్లో పలానా పూజ సంబంధించి చేసుకుంటున్నాము, ఇవన్నీ చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే పూజ తల్లి యొక్క ప్రేమ, వాత్సల్యము, అనురాగం ఇవన్నీ కూడా బాహ్యంగా చేసేవి కాదు, బాహ్యంగా చూపించేవి కాదు, మనసుతో చూపించేవి. ముఖ్యంగా పూజ అనేటువంటిది ఏదైతే ఉందో మీరు మానసికంగా ఎప్పుడైతే చేస్తారో అంటే బాహ్య పూజలు చేయొద్దని కదా నా ఉద్దేశం, మనసు దానికి కనెక్ట్ అవ్వాలి. మనసు ఎప్పుడైతే కనెక్ట్ అవ్వటం లేదో మీరు చేసేటువంటి పూజలో దేవతా సంబంధించినటువంటిది కనెక్ట్ అవ్వట్లేదని ఒక క్లారిటీ మీరు పెంచుకోవాలి. అలా మీరు కనుక మనసుని పెట్టి కనుక మీరు పూజ చేయగలిగితే, ఇప్పుడు మనం గ్రహం పలానాది బాలేదు, ధనాధిపతి బాలేడానికి ధన సంబంధించిన ఇబ్బంది వస్తుంది అన్నప్పుడు మీరు మనసు పెట్టి కనుక ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః అని చదివారనుకోండి, 100% ఆ మంత్రం పనిచేస్తుంది. మనసుతో ఇప్పుడు గోశాలకు వెళ్ళారు, ఫైనాన్షియల్గా బాగా ఉండాలి అని అనుకుంటున్నాం, అప్పుడు ఏం చెప్తారు రెమెడీ? తీపి చపాతీలు అంటారు. అంటే ఏంటి? నూనె వేయకుండా ఒక 3 చపాతీలు తీసుకొని దానికి తేనెను పూసి చిన్న చిన్న ముక్కలు చేసి ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః అని కానీ, లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధనీయ నమః అని కానీ పెడుతూ ఉన్నట్లయితే ఖచ్చితంగా అంటే ఇక్కడ ఏంటి మనసు కనెక్ట్ అవ్వాలి. ఏదో వచ్చాము హడావిడిగా వెళ్ళిపోవాలి, ఇప్పుడు తొందరగా గోశాలలో ఏదో పెట్టేసి వెళ్ళిపోదాం, అలా కాదు. ఇప్పుడు మీరు ఎందుకంటే మీరు ఒక ఇంటికి వెళ్ళారు అతిథిగా, వాళ్ళు రిసీవింగ్ బాగుంటూ వాళ్ళు చక్కగా మాట్లాడి వాళ్ళు చక్కగా అన్నీ చేసుకుని ఉంటే ఎలా ఉంటుందండి వాళ్ళ లైఫ్, మీకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అలా కాకుండా వాళ్ళు మిమ్మల్ని పట్టినట్టుగా పట్టించుకోనట్టుగా ఏదో మీరు వచ్చారు ఎప్పుడు వెళ్ళిపోతారు అన్నట్టుగా చూస్తూ ఉంటే ఎలా ఉంటుంది, మీకు ఆ ఇంటికి వెళ్ళబుద్ధి కాదు. అలాగే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మీకేంటంటే ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, మనసు సంబంధం లేకుండా చేసే పూజలు, భక్తికి సంబంధం లేకుండా అందులో మీరు రమించకుండా ఆ మంత్రంలో అది మీకు ఫలించదు. అదేదో బాహ్యంగా ఏదో కూర్చున్నారు ఒక మంత్రం అనుకుంటున్నారు కానీ దాని ఫలితం అంతవరకే ఉంటుంది, పూర్తి స్థాయి ఫలితం రాదు. అలాగే మరి కొంతమందికి జాతకం ఉండదు, కానీ వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్ని బట్టి వాళ్ళకి ఫలానా గ్రహం పాడైందని మీరు అర్థం చేసుకోవాలంటే అలాగా వివాహం అవ్వట్లేదు, ఓకే శుక్రుడు పాడయ్యాడు లేదా సప్తమ స్థానం పాడైంది అనేటువంటిది మీకు అర్థమవ్వాలి. అర్థమయ్యి మీరు వివాహ సంబంధించిన విషయాలు లోకంలో జరుగుతున్న వాటికి మీరు ఏదైనా హెల్ప్ చేయగలగాలి. అప్పుడు ప్రకృతి మనకి ఇస్తుంది ఆ యొక్క యోగాన్ని. అలాగే కొంతమందికి చదువు మీద పెద్దగా ధ్యాస వెళ్ళదు, అలాంటప్పుడు వాళ్ళ పిల్లలకి వెళ్ళట్లేదు, అలాంటప్పుడు ఈ పుస్తకాలు కానీ ఇలాంటివన్నీ కూడా వేరే వారికి దానంగా ఇస్తూ ఉండాలి స్కూల్స్లో, గవర్నమెంట్ స్కూల్స్లో. ఇదేంటంటే ప్రకృతి సంబంధంగా మనం ఏదైతే ఇబ్బంది పడుతున్నామో ప్రకృతిలో మిగతా వారికి మనం సహాయం చేయడం ద్వారా కర్మని తొలగించుకొని దాన్ని మనం పొందగలుగుతాం, ఇది అర్థం చేసుకోవాలి.
అలాగే గృహయోగం అయితే అలాని గృహం దానం ఇవ్వడం అని కాదు అక్కడ. మీరు వారాహి అమ్మవారి అష్టోత్తరం చేసుకోవడము, అలాగే కొంతమందికి అనారోగ్య సమస్యలు ఉంటూ ఉంటాయి బాగా. అలాంటప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళి అక్కడ ఉండేటువంటి పేదవారికి ఏదైనా పళ్ళు పంచడం, లేదా మెడిసిన్స్ లాంటివి ఏమైనా వాళ్ళకి ఇబ్బంది ఉంటే వాళ్ళకి ఏదైనా చేయడము, ఇలా మీరు ఎప్పుడైతే మీ యొక్క కర్మని బ్యాలెన్స్ చేసుకుంటారో అది ఆటోమేటిక్గా సెట్ అవుతుంది. కొంతమందికి చూడండి జాబ్ ఉండదు, మీరు చేసే జాబ్ ఒక 50,000, 60,000, ₹1,00,000 శాలరీ అనుకోండి. ఇంకొంతమంది చిన్న చిన్న జాబ్స్ చేస్తుంటారు 10,000కి, 15,000కి ఇలా. అప్పుడు మీకు ఆ స్కోప్ తెలుస్తుంది, పలానా షాప్లో పలానా జాబ్ రెడీగా ఉంది. మీకు తెలిసిన ఒక వ్యక్తి ఆ జాబ్ కోసం వెతుకుతున్నాడు, పెద్దగా చదువుకోలేదు, ఓ 15,000 జాబ్కైనా సెట్ అవుతానంటున్నాడు. అలాంటప్పుడు మీరు ఆ వ్యక్తికి ఏమంటే పలానా దగ్గర ఉందని ఒక చిన్న మాట సహాయం కనుక మీరు చేయగలిగితే, మీకు ప్రకృతి ఏం చేస్తుందంటే మీరు ఇంకొకరి నుంచి పొందేలా చేస్తుంది. అంటే మనం ఏదైతే ఇస్తామో ప్రకృతికి అది మనకిస్తుంది. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. మనం ఏది ఇస్తామో అది మనం పొందుతాము. అలాగే మరి ఈ దేవతా సంబంధించింది ఎలా పొందుతాము అంటే, మనకి శాస్త్రం ఏం చెప్తుందంటే, మీరు గంధం పంచోపచారాల్లో గంధాన్ని మీరు సమర్పిస్తారు. భూతత్వ సంబంధించినటువంటి ఎనర్జీస్ మనకు వస్తాయి ఈశ్వరుడికి సమర్పించినప్పుడు. వాయు సంబంధించినవి, ఆకాశ సంబంధించినవి అంటే పుష్పాలు సమర్పించడం ద్వారా ఆకాశము, ధూపం వల్ల వాయు సంబంధించిన, దీపం వల్ల అగ్ని సంబంధించిన, నైవేద్యం వల్ల ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఆకాశతత్వము, జలతత్వము, భూతత్వము, ఈ రకంగా మనకి అభిషేకం వల్ల జల సంబంధించినటువంటి అంటే ఈ పంచభూతాల యొక్క ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో మనకి సకాలంలో చక్కగా మీకు అందడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః.